హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఎదురు చూసినట్టే స్పెషల్ ఫేజ్ అనేది ఈరోజు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే మనకు స్పెషల్ ఫేజ్ వచ్చేసి రేపు 25/7/2025 రోజున మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది ఇప్పటికీ మన దోస్తు అప్లై చేసుకున్న వాళ్ళు రేపు 400 తోటి దోస్తు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి స్పెషల్ ఫేజ్ అనే దాంట్లో మనకు వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అయితే టైం పీరియడ్ వచ్చేసి 25/7/2025 టు 31/7/2025 దాకా మనకు అనేది పీరియడ్ టైం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్పెషల్ ఫేజ్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్స్ అంటే యాక్టివిటీస్ మన కాలేజీలో కానీ ఏదైనా స్పోర్ట్స్ అండ్ ఏదైనా ఉంటే కానీ ఏదైనా ఉంటే మనకు ఆ విధంగా మనం మన దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది అందులో. అయితే ఇంకోటి వచ్చేసి ఏంటిదంటే మన స్పెషల్ ఫీజ్లో పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అని కొంచెం మంది ఎదురు చూస్తారు కదా. దానికి ఎప్పుడు అంటే ఎప్పుడు లేదు అబ్బా, మనకి ఎప్పుడు వచ్చేసి 3 అంటే మనకు వచ్చే నెల మనకు 3వ తారీఖు 8వ నెల 2025 రోజున మనకు ఈ సీట్ అనేది అలాట్మెంట్ జరగడం జరుగుతుంది. అంటే మనకు సీట్ అనేది ఎక్కడ వచ్చింది, అసలు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి మనకైతే ఆ రోజు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మనం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే సీట్ అలాట్మెంట్ మనం ఆన్లైన్ సెంటర్ కంటే మీ సేవకు ఎక్కడికన్నా పోయి మనకు సీట్ అలాట్మెంట్ కాపీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాపీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే రిపోర్టింగ్ చేయాలి కాలేజీలో. అది ఏ రోజు అంటే మనకు 4వ తారీఖు అదే నెల 4వ తారీఖు రోజున మనం అనేది కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మనకు సీట్ ఉంటుంది. లేకపోయిందంటే మన సీట్ అనేది గోవిందా, అంటే మనకు సీట్ అనేది పోతుంది అని చెప్తున్నా. అయితే ఇంకొకటి ఏంటిదంటే మనకు స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు ఒకవేళ సరే మనం ఎన్ని స్పెషల్ ఫీజులు పెట్టుకున్నా కూడా రాలేదనుకో సీటు, తర్వాత అరే మేము చదవాలా మరి ఇంటికన్నా ఉండడా మరి ఎట్లా అంటే అట్లా కూడా లేదండి. అంటే అందరికీ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళకి ఏ విధంగా అంటే తెలియని వాళ్ళు ఎట్లా అంటే మామూలుగా వాళ్ళు కాలేజీకి వెళ్ళి డైరెక్ట్ 11 తారీఖు 8/2025 రోజున వాళ్ళు అడ్మిషన్ అని తీసుకోవాలి.